ఒక్కగానొక్క తోబుట్టుని దక్కించుకోలేకపోయాను. పోయిన వాడి ఆత్మకి శాంతి కూడా మిగల్చలేకపోయాను. మన ప్రయత్నం మనం చేసామమ్మా. దేవుడు చిన్న చూపు చూశాడు. మరోసారి ప్రయత్నించేద్దాం. ఊరుకోమ్మా. ఎప్పుడు ఎలా ప్రయత్నం చేసినా జరిగేది ఇదేగా. ఏం జరిగిందండి? మంగమ్మ గారు వచ్చి పసు పట్టలు కట్టుకుని పెళ్లి పెట్ల మీద కూర్చోవలసిన వాడిని ఇలా ఎవడో ఆత్మశాంతి కోసం ఇలాంటి కథ చేస్తావా? దీనికి వాడిని కథలు చేస్తావా? పదనాన్న సాకేత్ని తీసుకెళ్ళిపోయారు బాబు. ఏంటమ్మా, దీనికోసం మీరింత బాధపడాల్సిన పని లేదు. హోమం పూర్తి కాలేదు, పూర్ణాహుతి జరగలేదు. అది చెయ్యకపోతే అరిష్టమని పంతులు గారు చెప్పారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పూర్ణాహుతి జరుగుతుంది, హోమం కూడా సంపూర్ణం అవుతుంది. మీరెవ్వరూ బాధపడద్దు. ముందు మీరు లేవండమ్మా. లేపండి సార్. సీత లేపు, లేపండి సార్. పంతులు గారు, నేను పెళ్లి కాని కుర్రాన్ని. ఆ పూర్ణాహుతి నేను చేస్తాను. కూర్చోండి ఆంటీ, కూర్చోండి. కూర్చోండి ఆంటీ. అంకుల్ మీరు కూర్చోండి, కూర్చోండి. పంతులు గారు మీరు పూజ కానియండి. అలాగే బాబు, పీట మీద కూర్చోండి.
రిటైర్డ్ జడ్జి కదా మీరు. మీ సర్వీసులో తప్పుడు తీర్పులు ఇచ్చినట్టే ఇక్కడ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారా మీరు? మంచి చెడు అవేవి చూడరా? వాడెవడో తలకు మాసిన లక్ష్మీ బాబాయ్ చెప్తే మీరెలా హామీ ఇచ్చారండి? చిన్నపిల్లాన్ని అలాంటి పనికి ఎలా తీసుకెళ్లారు? మంగ, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావే కానీ విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు. ఏమిటి ఏమిటి అర్థం చేసుకునేది? అది శాంతి హోమం మంగ. వీడు పూర్ణాహుతి చేస్తే తప్పేం లేదు. దేనికి శాంతి, ఎవరికి అశాంతి? ఆ చచ్చినోడి ప్రేతాత్మక శాంతి అది పితృకార్యం కదా. తిన్నన్నాళ్ళు వాడి పేరు చెప్పి వీడు తిన్నాడు. అందుకే వాడికి ఆ కార్యం చేసుకునే శక్తి లేక ఇలా కీడు పాడు అని చెప్పి ఆ వల్లకాడికి వెళ్ళినాడు దెయ్యమైపోయి వీడిని పీకు తింటాడని భయపడి దీనికి వార్త జారేశాడు. అది నిజమని నమ్మింది. మీరంతా నాకు తెలియకుండా ఇలాంటి మొదలష్ట పని చేయడానికి సిద్ధపడిపోయారు. అరే, పెళ్లి కావాల్సిన పిల్లాడితో ఇలాంటి పనులు చేయిస్తారా? ఏం తల్లి, అయిందా? కాస్త కాకపోతే కాస్తైనా బుద్ధి ఉండాలి. పెద్దదాన్ని ఏదో మీ అంత శాస్త్రం నాకు తెలియకపోయినా కొద్దో గొప్ప నాకు కూడా తెలుసు కదా. ఒక్క మాట చెప్తే ఏమైంది మీకు? ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుని వ్యవహారాలు చేయటం మొదలు పెట్టారు. ఏం చూసుకునే నీకంత లెక్కలేంతనో? అది కదా అత్తయ్య. మాట్లాడకో. వాడు బతికున్నన్నాళ్ళు ఒక వంక, ఇప్పుడు ఒక వంక. హోమం యాగం అంటూ డబ్బు దండుకుందాం అనుకుంటున్నావా? అమ్మా, ఏరా, దాన్ని తీసుకుని వెళతానని బెదిరిస్తావా నన్ను? దాన్నేమి అనకు అని అది చేసిన పనులు సమర్థిస్తావా నువ్వు? ఎవరు పీటల మీద కూర్చుంటారే, జనానికి ఏం సమాధానం చెప్పాలి అని అప్పుడు ఈయన అడిగారు. ఇంకొకరికిచ్చి పెళ్లి చేస్తావా అని నువ్వు అడిగావు. పోనీ లేని మెత్తపడ్డాను కదా అని మీరంతా పెత్తనం చెలాయించాలని చూస్తున్నారా? పసుపు బట్టలు కట్టుకుని లక్షణంగా పెళ్లి పీటల మీద కూర్చోవలసిన వాడండి వీడు. వాడితో చేయించాల్సిన పనులేనా ఇవి? ఇదిగో మీ అందరికీ పెత్తనం చలాయించాలని మరీ అంత ఉబలాటంగా ఉంటే మీ అందరికీ నేను అడ్డం అనుకుంటే చెప్పండి. నా ఇంట్లో నాకే విలువ లేనప్పుడు, మీరంతా నన్ను శత్రువులా చూస్తున్నప్పుడు ఇలా తలంచుకుని తప్పులు చూస్తూ బతకడం నాకు ఇష్టం లేదు. నా ఫోటోకి దండేసే అవకాశం మీకిచ్చి నా దాన్ని నేను కళ్ళు మూసుకుని కైలాసానికి వెళ్ళిపోతాను. రాణి, మంగా. అత్తయ్య. అమ్మా, ఆ పిలుపులకు విలువివ్వాలని అనుకుంటే నన్ను ఏమార్చే ప్రయత్నాలు చేయకండి. మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. ఎందుకు గ్రాని అలా మాట్లాడతావు? మరి మరి మీరు చేసే పనులకు ఇంకెలా మాట్లాడమంటావురా? కనీసం పాలన్న ఇచ్చి పెంచిన తల్లి నాది. నేను కళ్ళలో పెట్టుకుని పెంచిందానిరా నేను. ఇన్నేళ్ళు మీ మంచి చెడ్డలు చూసిందాన్ని నేను ఊరుకుంటానురా? నీకు అన్ని విధాలా సరిగ్గా సరిపోయే సీతని నీకు భారీగా నిర్ణయించిన దాన్ని. ఏ హోమాలైనా ఏ శాంతి పూజలైనా నేను దగ్గరుండి చేయించినారా? దీని బాబాయ్ గాడు దీనికి చెప్పింది అబద్ధం. ఇది నీ తండ్రికి తాతకి చెప్పింది అబద్ధం రా.
దొంగతనంగా వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని తతంగం అంతా రహస్యంగా చేయాలని చూసింది. చూడు కన్నా, నాకు నా ప్రాణం కన్నా నీ క్షేమం ముఖ్యం. లేదు వాళ్లే నిజమని నేను అబద్ధమని నమ్మితే చెప్పు. నేను మీ మధ్య కాదు, ఈ లోకం నుంచే తప్పుకుంటాను. గ్రానీ ప్లీజ్ అలా మాట్లాడుకో. నీకు చెప్పకపోవటం వాళ్ళ తప్పే. నేను నీతో మాట చెప్పకుండా వెళ్ళటం తప్పే. సారీ గ్రానీ. ఊరికే సారీ అని నన్ను తృప్తిపరచడానికి చెప్పొద్దురా. లేదు గ్రానీ, నేను నిన్నే నమ్ముతాను. ప్రామిస్. ఇప్పుడు చేతిలో చెయ్యేసి తర్వాత చేతులు దులిపేసుకుని నీ దాన్ని నువ్వు వెళ్ళిపోవుగా. వెళ్ళను గ్రానీ. ఇక నుంచి నీతో చెప్పకుండా ఏ పని చెయ్యను. నీ మాట మీరి ఒక్క అడుగు కూడా ముందుకేయను. నిజం గ్రానీ. నువ్వు మంచివాడివి కన్నా. వాళ్ళే నీ మంచితనాన్ని అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు కన్నా. ఇంకెవ్వరికి ఏ అవకాశమూ ఇవ్వను. నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను గ్రానీ. ఎవరు గెలిచారో చూసావా? నన్నే మోసం చేయాలని చూస్తావా? మంగమ్మతో పెట్టుకోవద్దు. ఆపానని ఆనందపడుతున్నావా? గెలిచానని పొంగిపోతున్నావా? అవతల కార్యం పూర్తయింది. కాకపోతే వంశీకుడు చేయలేదని చిన్న బాధ అంతే. అక్క, ఏంటి నవ్య? ఇవాళ నా బర్త్డే అక్క. అలాగా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తిరుగు. థ్యాంక్స్ అక్క. చాక్లెట్ తీసుకో అక్క. అక్క, ఏంటి? ఇవాళ మా ఇంట్లో గ్రాండ్ గా బర్త్డే పార్టీ చేస్తున్నాం అక్క. నువ్వు తప్పకుండా రావాలి. చూస్తానులే. అలా కాదక్క, నువ్వు తప్పకుండా రావాలి. నిన్ను తీసుకొస్తానని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. ప్లీజ్ అక్క, రా అక్క, ప్లీజ్ అక్క. సరేలే, వస్తాను. బర్త్డే రోజు హ్యాపీగా ఉండాలి. తప్పకుండా వస్తావా? హ్మ్, కిట్టును కూడా తీసుకురావాలి. అలాగే, తప్పకుండా వస్తాను. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్స్ అక్క. హలో, ఏంటి? పార్టీకి సాకెట్ ని కూడా తీసుకువెళ్ళు. మీరిద్దరూ కలిసి వెళితే సరదాగా ఉంటుంది. సంతోషంగా గడపచ్చు.
మంచి ఐడియా ఇచ్చావు. థ్యాంక్స్. నో థ్యాంక్స్, నో సారీస్. థ్యాంక్స్. ఎన్నిసార్లు చెప్పాలి నో థ్యాంక్స్ నో సారీ అని? చెప్పు సీత. ఆ, సాయంత్రం మీ ప్రోగ్రామ్ ఏంటి? ఇంతవరకు ఏం లేదు. ఏ? అయితే ఈరోజు సాయంత్రం మీ టైం నాకు అలాట్ చేయండి. దేనికి? ఎస్ అంటే చెప్తాను. నువ్వు అడిగాక కాదంటానా? ఎస్. ఇప్పుడు చెప్పు. సాయంత్రం మనిద్దరం ఒక పార్టీకి వెళ్తున్నాం. మిస్ అవ్వద్దు, నన్ను డిసప్పాయింట్ చేయొద్దు. అలాగే సీత, డెఫినెట్గా వస్తా. చాలాసార్లు డిసప్పాయింట్ చేశాను, ఈసారి అలా జరగదు. ఓకేనా? థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు సీత? బాయ్. బాయ్.